ఏపీ డిప్యూటీ సీఎం అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రానికి తిరుపతి చేరుకుంటారు. రాత్రికి తాజ్ హోటల్లో పవన్ బస చేయనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు మామండూరు ఫారెస్ట్ లో పవన్ పర్యటిస్తారు. అనంతరం అటవీ శాఖ అధికారులతో భేటీ అవుతారు. తిరుపతి జిల్లా పరిధిలోని ఎర్రచందనం డిపోను సందర్శిస్తారు. అనంతరం కలెక్టరేట్ లో ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధంపై టాస్క్ ఫోర్స్ అటవీ శాఖ అధికారులతో నిర్వహించే సమీక్షా సమావేశంలో పవన్ పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గిరినాథ్, ఈ రోజు సాయంత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. మరి పవన్ పర్యటనకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రోగ్రాము వాస్తవానికి రేపు అంటే 8-9 తారీఖున వాస్తవానికి జరగాల్సింది. అయితే ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే జారీ చేస్తున్నటువంటి ఏదైతే షెడ్యూల్లో అయితే 2-3 రకాల షెడ్యూల్ ఇవ్వడంతో అట్లా కొంచెం గందరగోళం కూడా ఏర్పడిన పరిస్థితి ఉంది. అయితే ఎట్టకేలకు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ఇవాళ రాత్రి 8:30 ప్రాంతంలో తిరుపతి అంతర్జాతీయ విమానం చేరుకుంటాడు. అక్కడి నుంచి నేరుగా కూడా తిరుపతి రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి తన్నపల్లిలో ఉన్నటువంటి తాజ్ హోటల్ చేరుకుంటారు పవన్. అంటే తాజ్ హోటల్లో ఆయన రాత్రికి బస్ చేసి రేపు ఉదయం 8 గంటల ప్రాంతం కంతా సరే తిరుపతి ఇలా ఉన్నటువంటి మామండూరు ఫారెస్ట్ చేరుకుంటారు. మామండూరు ఫారెస్ట్ లో ఉన్నటువంటి అధికారులతో ఆయన సమావేశం అవుతాడు. అక్కడ ఉన్నటువంటి ఎర్రచందనం గోడానికి సంబంధించి ఆయన అక్కడ పర్యటించే పరిస్థితి అనేది. ఆ తర్వాత కూడా నేరుగా తిరుపతిలో ఉన్నటువంటి మంగళం ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రచందనం గోడంని సందర్శిస్తాడు. ఆ గోడం అది పెద్ద గోడం ఇక్కడ ఉండేది. ఆ యొక్క గోడంలో కూడా ఆయన పర్యటించిన అనంతరం కూడా సరే తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నియంత్రణ చర్యలపై కూడా సరే అడవి శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు పవన్. అయితే ఈ యొక్క సందర్భంగా ఆయన అడవి శాఖ సమక్షంలో అధికారులు తీసుకోవాల్సిన నూతన చర్యలను సూచించే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ తర్వాత నేరుగా పవన్ తాజ్ హోటల్ చేరుకుంటారు. తాజ్ హోటల్ నుంచి అయితే రేపు సాయంత్రం మళ్ళీ తిరిగి ప్రయాణం అయితే అవుతారు. అయితే పవన్ పర్యటన మరో ఎల్లుండి కూడా ఉంటుంది, కొనసాగుతుంది. అయితే తిరిగి మళ్ళీ తిరుపతి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ మార్గాన పలంనేరుకు చేరుకుంటారు. పలంనేరులో ఉన్నటువంటి కుంకి ఏనుగులు క్యాంపు సందర్శిస్తాడు. ఏనుగు సంరక్షణ చర్యలకు ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. అయితే ఏనుగులు మనుషుల మధ్య ఎదురవుతున్న సంరక్షణను నియంత్రించేందుకు ఉపయోగిస్తున్న సాంకేతిక పద్ధతులను కూడా సరే ఆయన సమీక్షించనున్నాడు. అడవి శాఖ అధికారులు స్థానిక ప్రజలు అక్కడ ఈ యొక్క చూసేదానికి కూడా అక్కడికి వస్తారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా సరే ఆయన మాట్లాడే పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ యొక్క కుంటి ఏనుగులు అయితే పనంలేరులో ఉన్నటువంటి యొక్క కుంకి ఏనుగులు మనుషులు మధ్య సంరక్షణ నియంత్రణ అనుసరిస్తూ నూతన సాంకేతిక విధానాలు కూడా పరిశీలిస్తారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కూడా సరే ఈ యొక్క ఏనుగుల గుంపును గ్రామాలపై పడి వివక్ష సృష్టించిన నేపథ్యంలో పవన్ స్వయంగా చొరవ తీసుకొని కర్ణాటకకు వెళ్లి మరి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి కుంకి ఏనుగుల మధ్య ఏ విధంగా పనిచేస్తున్నాయి ఈ యొక్క అంశాలను కూడా అక్కడ ఆయన పరిశీలించే పరిస్థితి ఉంది. ఇదే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 2 రోజులు ఆ పర్యటన నిమిత్తం అయితే ఇవాళ రాత్రి 8:30 తిరుపతి అంతర్జాతీయ విమానం చేరుకుంటారు. అయితే రేపు ఇక్కడ మామండూరు అదేవిధంగా మంగళం ప్రాంతంలో ఉన్నట్టు గోడను సందర్శించి ఆ తర్వాత ఆయన తాజుకా హోటల్కి వెళ్ళి తిరిగి ప్రయాణం అయితే వెళ్తారు. అయితే 2 రోజులు పర్యటన ఉంటాం. ఎల్లుండి కూడా సరే ఆయన పలంనేరులో ఉన్నటువంటి ముసలమడుగులో ఉన్నటువంటి ఎలిఫెంట్ హబ్ కి అయితే చేరుకుంటారు. అక్కడ పర్యటన ముగించుకొని ఆయన తిరిగి ప్రయాణం వెళ్తారనేసి అధికారులు అయితే ఆ సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.